హలో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ సంక్రాంతి. జస్ట్ ఇప్పుడే నేనైతే సంక్రాంతికి వస్తున్న మూవీని అయితే ఫ్యామిలీతో చూసొచ్చానమాట. మూవీ ఎలా ఉంది అంటే నాకైతే 100% ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనిపించింది. మూవీ అలా ఉంది ఇలా ఉంది అనడం కన్నా మనం మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి అండ్ మూవీ అయిపోయి బయటకు వచ్చే వరకు కూడా మన ఫేస్ లో ఒక స్మైల్ అనేది అయితే మెయింటైన్ అవుతుంది. ఆడవాళ్ళకి మీ ముందు ఇంకో ఆడదాన్ని తిడితే ఎంత సంతోషమో కదా. సో ఈ మూవీలో మెయిన్ గా చెప్పుకోవాల్సిన క్యారెక్టర్స్ 3 ఉన్నాయి. వెంకటేష్ గారు, ఐశ్వర్య రాజేష్ గారు అండ్ మీనాక్షి చౌదరి గారు. ఈ ముగ్గురు కూడా ఈ మూవీలో ప్రాణం పెట్టి యాక్టింగ్ చేశారని చెప్పొచ్చు. సో మూవీ స్టోరీ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, ఒక రౌడీ గ్యాంగ్ లీడర్ వాళ్ళ బ్రదర్ ని జైల్లో నుంచి విడిపించడం కోసం అవసరాల శ్రీనివాస్ గారిని అయితే కిడ్నాప్ చేస్తారు. అవసరాల శ్రీనివాస్ గారు సీఎం కి చాలా ఇంపార్టెంట్ పర్సన్ అన్నమాట. ఈ కిడ్నాప్ విషయం బయటికి తెలిస్తే 6 నిమిషాల్లో మన ప్రభుత్వం కోల్పోతుంది. సో ఆ ఇంపార్టెంట్ పర్సన్ ని ఆ రౌడీ దగ్గర నుంచి తీసుకురావడం కోసం ఒక గట్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే కావాలి. ఆ పోలీస్ ఆఫీసర్ మన వెంకీ మామ. ఈ వెంకీ మామ 6 years బ్యాకే సస్పెండ్ అయి ఉంటాడు. ఈ 6 years లో పెళ్లి చేసుకొని 4 పిల్లలకైతే తండ్రి అవుతాడు. సో అలాంటి వెంకీ మామని మళ్ళీ ఈ మిషన్ కోసం అయితే తీసుకురావడానికి మీనాక్షి చౌదరి గారు అయితే ఎంటర్ అవుతారు. సో ఇక్కడ నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇద్దరు ఆడాళ్ళ మధ్యలో ఎలా నలిగిపోతాడు అనేది అయితే చూపించారు మనకి పర్ఫెక్ట్ గా. మరి వెంకీ మామ ఈ మిషన్ కోసం ఏమేం చేశారు ఏంటి అనేది అయితే మీరు థియేటర్కి వెళ్ళి చూడాలి. ఇక్కడ మనకి మెయిన్ గా కామెడీ చేసేది వెంకటేష్ గారి కొడుకు బుల్రాజు. వాడిని చూస్తే మాత్రం అసలు మొత్తం పగలబడి నవ్వుతారన్నమాట. వాడు ప్యూర్ ఓటీటీ కిడ్ అన్నమాట. వాడి నోట్లో నుంచి మొత్తం బూతులే వస్తాయి. వాడు నోరు తెరిస్తే చాలు అందరూ చెవులు మూసుకోవాల్సిందే, అలా ఉంటాయి వాడి మాటలు. సో వాడితో మాత్రం పిచ్చా ఎంటర్టైన్మెంట్ మూవీలో. అండ్ మనకి ఎంటర్టైన్మెంట్ చేసింది మీనాక్షి గారు అండ్ ఐశ్వర్య గారు. వాళ్ళిద్దరి మధ్య గొడవలు. నువ్వు చక్కని చుక్క, అది ఎండిపోయిన నక్క. ఈ మూవీలో 3 songs ఉంటాయి. ఆ 3 songs కూడా చాలా బాగున్నాయి. గోదారి గట్టు మీద రామచిలకవే, ఈ సాంగ్ కి అయితే ఫుల్ వైబ్ అవుతారనమాట. థియేటర్ మొత్తం అరుపులే అరుపులు. అండ్ సంక్రాంతి సాంగ్ వెంకటేష్ గారు అండ్ మీనాక్షి చౌదరి గారు ఈ లవ్ ట్రాక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇంకో సాంగ్ ఉంటుంది. నాకు తెలిసి ఫస్ట్ టైం అనిల్ రావుపూడి గారు ఒక ఫ్యామిలీ మూవీని క్రింజ్ కామెడీ లేకుండా తీశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ స్టోరీ లైన్ చాలా బాగుంది. ఎండింగ్ లో ఒక మంచి మెసేజ్ అయితే ఇస్తారు మనకి. గురుదేవో భవ అంటారు కదా. సో మనకి చదువు చెప్పిన గురువునైతే మనం మర్చిపోకూడదు అని చెప్పి ఒక లాస్ట్ లో మెసేజ్ అయితే ఉంటుంది. అక్కడైతే మనం కొంచెం ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాం ఆ సీన్ కి. మనం ఈ మూవీలో వెంకటేష్ గారిలో 3 వేరియేషన్స్ అయితే చూస్తాము. చిన్నరాజు గాను అండ్ సమ్ టైమ్స్ ఘర్షణలో ఉన్న వెంకటేష్ గారు కనిపిస్తారు పోలీస్ ఆఫీసర్ గా ఉన్నప్పుడు. అండ్ సమ్ టైమ్స్ వెంకీ మామ కూడా బయటకు వస్తాడనమాట. సో 3 వేరియేషన్స్ అయితే ఉంటాయి. అండ్ ఎండింగ్ లో ఒక మంచి ఫైట్ సీన్ అయితే ఉంటుంది. ఇద్దరు లేడీస్ మధ్య నలిగిపోయే ఒక మగాడి ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుంది అనేది ఆ ఫైట్ సీన్ లో అయితే చూపిస్తాడు మనకి వెంకీ మామ. ప్రతి సినిమా రిలీజ్ కి ముందు ఒక టీజర్ ఉన్నట్టు ప్రతి మగాడికి పెళ్లికి ముందు ఒక లవర్ ఉంటుంది. ఇట్స్ న్యాచురల్. అండ్ మగవాళ్ళ కోసం ఒక 4-5 ఆణిముత్యాలు కూడా చెప్తాడు. ఆ ఆణిముత్యాలు మీరు వినాలి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ మీరు థియేటర్కి వెళ్ళాల్సిందే. దయచేసి మీ పెళ్ళాలకు మాత్రం ఆ ఫ్లాష్ బ్యాక్లు చెప్పకండి. అండ్ ఈ మూవీలో స్పెషల్ క్యారెక్టర్స్ అంటే అవసరాల శ్రీనివాస్ గారు, నరేష్ గారు అండ్ సాయి కుమార్ గారు ఉన్నారు ఈ మూవీలో. ఈ మూవీకి దిల్ రాజు గారు 80 CR అయితే ఇన్వెస్ట్ చేశారు. నాకు తెలిసి మూవీకి వచ్చిన టాక్ ప్రకారం అయితే ఈజీగా ఒక 200 CR అయితే కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నాను. సో గైస్, ఇది రివ్యూ. చక్కగా ఫ్యామిలీని తీసుకొని వెళ్ళి సంక్రాంతి పండుగని ఎంజాయ్ చేయండి సంక్రాంతికి వస్తున్న మూవీతో. హిస్టరీలో వీడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తో వచ్చిన ప్రతిసారి విక్టరీ. అండ్ మీరు మూవీకి వెళ్ళారా? వెళ్తే మీకు మూవీ ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టండి. సో ఫైనల్ గా నా రివ్యూ మీకు నచ్చినట్టయితే యాజ్ యూజువల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, కమెంట్.